ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్ స్వాగతం. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు యాడ్ చేస్తాము. ప్రకాశం డిస్టిక్లో ఎస్పెషల్లీ ఎగ్గుకు సంబంధించిన రెసిపీస్ చేసేటప్పుడు అయినా సరే ఈ తిరగమాత గింజలు కంపల్సరిగా వేస్తారు. ఎండుమిర్చి, కరివేపాకు, 2 ఆనియన్స్, పసుపు ఎక్కువగానే యూజ్ చేయడం వల్ల యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది. ఇమ్యూన్ బూస్ట్గా పనిచేస్తుంది. కలర్ఫుల్గా కూడా కర్రీ కనిపిస్తుంది. ఉల్లిపాయ కారం దంచేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఉల్లిపాయలు మాడకుండా మగ్గడానికి సాల్ట్ వేసుకుంటున్నాం. వెల్లుల్లి రెబ్బలు 12 నుండి 15, కారం 3 స్పూన్స్, కొంచెం జీలకర్ర, సాల్ట్. మన ఛానల్లో వెల్లుల్లిపాయ కారం ఉంది. అలాగే ఈ వెల్లుల్లిపాయ కారంతో ప్రిపేర్ చేసే రెసిపీస్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ కాకరకాయ కూరకి చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయ కారం యాడ్ చేస్తే వెల్లుల్లిపాయ కారం తీసుకోవడం వల్ల డైజెషన్కి యూజ్ అవుతుంది. ఆకలిని కూడా పెంచుతుంది. నోటికి ఏదైనా తినాలని లేదని అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ వెల్లుల్లిపాయ కారం వేసుకుని తినండి, మీరే చెప్తారు చాలా బాగుంది. 3 మినిట్స్ తర్వాత ఉంచుకున్న వెల్లుల్లిపాయ కారం యాడ్ చేస్తున్నాను. సిమ్లో ఉంచి ఫ్రై చేద్దాం. వెల్లుల్లిపాయ కారం ఇలా ఫ్రై అయిన తర్వాత టూ ఆనియన్స్, 4 ఎగ్స్ తీసుకున్నాను. సిమ్లో ఒక 3 మినిట్స్ మగ్గిద్దాం. ఆనియన్స్లో వేసేసి మిక్స్ చేసేస్తే నీస్ వాసన వస్తుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేద్దాం. 3 మినిట్స్ తర్వాత బాగా మిక్స్ చేద్దాం. మినిట్స్ మగ్గిద్దాం. కొత్తిమీర ఉందని యాడ్ చేస్తున్నాను, ఆప్షనల్. బ్రెడ్, రైస్, రోటీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. 100% బాగుంటుందండి. వీడియో చూసిన తర్వాత కోడిగుడ్డు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేయడంలో మీకు తెలిసిన టిప్స్, సజెషన్స్ తప్పకుండా ఇవ్వండి. ఛానల్లో ఉన్న ఎగ్ రెసిపీస్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్ కూడా చెక్ చేయండి. వెల్లుల్లిపాయ కారం ఎలా చేయాలి, అలాగే తోటకూర వెల్లుల్లి కారం, కాకరకాయ వెల్లుల్లి కారం కూడా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.